హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి 6895. మనం ఈరోజు వచ్చేసి ఫ్రాక్ కటింగ్, అంబ్రెలా ఫ్రాక్ కటింగ్ చూద్దాం. మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, రెండు మడతలుగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి ఈ కార్నర్ ఉంది కదా, ఇలా తీసుకోవాలి. క్రాస్లో మన నడుము వచ్చేసి ఎంత ఉందో చూసుకొని నడుము సైజుని బట్టి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నేను వచ్చేసి ఇది నడుము 10 తీసుకుంటున్నానండి. 10 ఇలా క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుండి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి అన్నట్టు. ఓకేనా? ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ మనకి లాంగ్ ఎంత కావాలి, లాంగ్ని బట్టి తీసుకోవాలి. నేను లాంగ్ వచ్చేసి 24 తీసుకుంటున్నాను. ఇక్కడ నడుము సైజ్ నుండి కిందికి మనం టోటల్గా రౌండ్గా 24 అని ఇలా మర్చుకుంటూ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసాం. ఫస్ట్ నడుము, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కింది. ఇలా మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా వచ్చింది అంబ్రెలా. చూడండి అంబ్రెలా ఎంత బాగా వచ్చిందో ఒకసారి. ఇది ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి పైన పార్ట్ చూద్దాం. బాడీ కట్ చేసుకోవాలి కదా, బాడీ. దీన్ని కూడా మనం రెండు మడతలకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పొడుగు వచ్చేసి ఇంకా ఎవరి సైజుని బట్టి దాన్ని తీసుకున్నాం. మనం ఈ పొడుగు వచ్చేసి మనకి 12 వస్తుంది. లూజ్ వచ్చేసి 10 వస్తుంది. లూజ్ నెక్ వచ్చేసి 2 తీసుకుంటాం. షోల్డర్ వచ్చేసి 3 తీసుకుంటాం. చంకపాటు వచ్చేసి 5. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి, ఫ్రంట్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా స్లీవ్ చిన్న 3 ఇంచెస్ హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి హ్యాండ్స్.
టోటల్గా ఫ్రాక్ కటింగ్ ఓవర్. దీని స్టిచ్చింగ్ వచ్చేసి రేపటి వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా ఎంత బాగుంది చూడండి. ఫ్రాక్ వచ్చేసి రేపు స్టిచ్చింగ్ చేసాక చూపిస్తాను. ఇది వచ్చేసి కింద అంబ్రెల్లా, ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి బాడీ పార్ట్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.